బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీబీ నివారణ విషయంలో అద్భుతమైన పురోగతి సాధించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక టీబీ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. ఇక అంకిత భావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదల కారణమని అన్నారు. ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తితో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు. ఇక ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. టీబీ నివారణలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రపంచం ఆరోగ్య సంస్థ గుర్తించిందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టుపై ప్రధాని మోదీ ఈ మేరకు స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. కాగా దేశంలో 2015 నుంచి 2023 మధ్య కాలంలో టీబీ వ్యాప్తి రేటు 17.7% మేర తగ్గిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టీబీ తగ్గుదల రేటు 8.3% ఉండగా భారత్లో రెట్టింపు ఫలితం ఉందని అన్నారు జేపీ నడ్డా. ఇక టీబీ నివారణ విషయంలో అద్భుతమైన పురోగతిని సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇక టీబీ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. అంకిత భావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదల తగ్గిందని, ఇందుకు కారణమని అన్నారు. ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తితో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు. ఇక ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. టీబీ నివారణలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టుపై ప్రధాని మోదీ మేరకు స్పందించినట్లుగా తెలుస్తోంది. కాగా దేశంలో 2015 నుంచి 2023 మధ్య కాలంలో టీబీ వ్యాప్తి రేటు 17.7% మేర తగ్గిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీబీ తగ్గుదల రేటు 8.3%గా ఉండగా భారత్లో మాత్రం రెట్టింపు ఫలితం ఉందని అన్నారు.